ఒక్కసారి మీ కాలేజ్ డేస్కి వెళ్దాం. స్కూల్లో కాలేజ్ డేస్ ఇన్సల్ట్ డేస్ కాదు, మామూలుగా కాలేజ్లో ఉన్నప్పుడు మీ నిజంగా హైట్ లేదని మేము అందరం బాధపడుతున్నాం తెలుసా. హైట్ ఉన్నాను ఫీల్ మీరు కొంచెం ఇంకో హైట్ ఉంటే బాగుండేదని ప్రభాకర్ దగ్గర నుంచి కొంచెం అప్పు తీసుకోవాలి నేను హైట్. అప్పుడు ఇచ్చేవాడిని, ఇప్పుడు ఇవ్వని ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు అది ఇంకొక 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఉంటే బాగుంది ఇంకా ఇప్పుడు వస్తుంది. సో కాలేజ్లో బాగా హైట్ ఉన్న వాళ్ళు ఫేమస్. సో మీ క్లాస్లో కానీ కాలేజ్ చదివేటప్పుడు కానీ అమ్మాయిల ప్రెషర్ ఎలా ఉండేది? ఇంత హైట్ అప్పుడు లేదండి, అప్పుడు అంతా ఇంత లేదు. కనీసం కొంతనే ఉంటుంది కదా, ఆ కొంత మీరు లవ్ చేయడం వాళ్ళు మిమ్మల్ని లవ్ స్టోరీలు లేవు అసలు. కనీసం ఉంటాయి ఊళ్ళో లవ్ స్టోరీ లేకుండా ఉండవండి నాకు తెలుసు. ఊళ్ళో స్కూల్లో 8th 9th స్టార్ట్ అవుతుంది. అవుతుంది అయ్యో ఒకటి కానీ ఒకటి స్కూల్లో డామినేట్ ఉండేది. అంటే టీచర్స్ నన్ను కొట్టేది కాదు, దగ్గరికి రారు ఫస్ట్. అంటే హెవీ ఇలా ఉంటే యాక్చువల్గా స్కూల్ అంటే 10th క్లాస్ అన్న ఒకటి ఒక మీడియం హైట్ ఉంటారు. నేను వాళ్ళ మీద 3 ఫీట్లు 2 ఫీట్లు 3 ఫీట్లు ఎక్కువ ఉండే వరకు పర్సెంటేజ్ ఇలా ఉంటుంది. నేను హైట్ ఉండని చెప్పి ఎక్సర్సైజ్ బాగా చేసేవాడిని అప్పటి నుంచి. ఓకే, తినకమన్నీ ఎక్కువ కొంచెం లావుగా ఫీలింగ్ దాని నుంచి. టీచర్స్ అంటే కొంచెం అంటే అది ఇప్పుడు మైనసే అనిపిస్తుంది, అప్పుడు బాగా చదువుకుని అయిపోయింది కదా. అప్పుడు నేను ఏదైతే హ్యాపీ ఫీల్ అయినా అవన్నీ మైనస్లే ఇప్పుడు. పోనీ లవ్ స్టోరీ మీరు ఎవరిని లవ్ చేయలేదా కాలేజ్? అంత లేదండి. కనీసం క్రష్ చూడగానే అమ్మాయి బాగుందని వెనకాల తిరగడం ట్రై చేయడం, వన్ సైడ్ లవ్ బాగా తెల్లగా ఉన్న అమ్మాయిని ఎవరినో లవ్ చేస్తుంటారు మీరు, అందుకే ఆమె ఓకే చెప్పుకుండదు. అది లేదు, అది ఆ ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నాతో అంటే నాది ఫస్ట్ నన్ను డైరెక్ట్ చూస్తే అంటే ఫస్ట్ చూసినప్పుడు అంటే ఈ మధ్యలో కొంచెం ఇలా అనిపిస్తుంది. అప్పుడు బాగానే ఉన్నాను నేను, బాగానే ఉన్నాను. అంటే హెయిర్ స్టైల్ అవన్నీ బాగా మన అది సంజయ్ దత్ ఫాలో అయ్యేది మేము. అంటే సంజయ్ దత్ గారు అప్పుడు ఇది కల్నాయక్ స్టైల్. అంటే కల్నాయక్ టైంలో మేము కొంచెం అప్పుడే కదా, ఆ టైంలో మేము ఇంటర్ 10th ఆ టైంలో ఉంటాం అనుకుంటా. మాకైనా సీనియర్స్ అంతా కల్నాయక్ స్టైల్. సాజైనప్పుడు మరీ చిన్నోళ్ళం మేము, ఆ టైప్ ఎక్కువ. ఇది అది మన కపిల్ దేవ్, అజయ్ జడేజా వీళ్ళని ఎక్కువ ఫాలో అయ్యేది. అంటే నా కర్లీ ఇయర్ కదా బాగా ఉండేది. ఇప్పుడు అవసరం లేనప్పుడు బాగుంది, అవసరం ఉన్నప్పుడు తగ్గింది. ఇప్పుడు మాత్రం ఏముంది వస్తున్నారు ఏమో ఛాన్సెస్ ఉన్నాయి. సో నెగిటివ్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు రైట్ సినిమాకి పాజిటివ్ క్యారెక్టర్ వచ్చారు. మేబీ ఫ్యూచర్లో హీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. వద్దంటారేంటండి మీరు వద్దంటూనే ఇక్కడ వరకు వచ్చారు. ఎవరు చెప్తారు? మేబీ నెక్స్ట్ మూవీ ఎంతమంది హీరోలు అవ్వలేదు విలన్గా చేసి, ఈవెన్ గోపీచంద్ గారు కూడా స్టార్ట్. ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటే సార్ అండి మనం. అంటే ఇప్పుడు ఎంత తెలియకుండా వచ్చేసినా వచ్చిన తర్వాతే న్యాయం చేయాలి, అది పక్కాది. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు రాదండి అంటే కుదరదు, నేర్చుకో, చేయాలి. ఇప్పుడు స్క్రీన్ వరకు తీసుకొస్తాను నువ్వు కరెక్ట్గానే యాక్టింగ్ మనమే చేయాలి. డెఫినెట్గా అక్కడ ఎవరో ఒకళ్ళు హీరో ఛాన్స్ ఇస్తారు. మీరేమంటారు? సార్ నేను ఎంటీగా వస్తాను, మీరు ఏం చేసినా చేస్తానంటారు, చేస్తారు, అయిపోద్ది. సరే, ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ప్రవీణ్ హెల్ప్తో. సో తర్వాత ఏం జరిగింది? తర్వాత నాకు అంటే నేను చెప్పాను కానీ నాకు కొందరు బూస్ట్ ఇస్తే ఇక్కడ వరకు వచ్చిన. అంటే కొందరు ఎల్పిఎస్ అని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎల్పిఎస్ ఉంటారు. అంటే కొంత మర్చిపోతారేమో అని నేను మరవను. ఆ తర్వాత జిమ్, నాకు మెయిన్ జిమ్ కూడా బాగా ప్లస్ అండి. గ్యావిన్ అని కోచ్ ఉంటాడు ఇక్కడ, ఆయన సార్ అసలు ప్రతిదీ నన్ను ఫస్ట్ చూసినప్పుడే చూశాను. 500 జిమ్ ఫీజు అప్పుడు. ఆమె మనం సంపాదిస్తలేము, మన 500 జిమ్కి పెట్టి మళ్ళీ అవి ప్రోటీన్ అవి మళ్ళీ ఫుడ్ డైట్ ఇవన్నీ అంటే కష్టము. అంత లేదు అని చెప్పి బయటికి వెళ్తా ఉన్నా పిలిచిండు ఆయన. ఏం పేరు? ప్రభాకర్. చెయ్యి, మళ్ళీ ఆడ 1000 రూపీస్ అడ్మిషన్ ఫీజు కట్టాలి ఫస్ట్. అంత లేదు, బ్యాచులర్ లైఫ్ తెలుస్తుందండి మీకు ఎలా ఉంటుంది, అన్ని డబ్బులు మేనేజ్ చేసుకోవాలి, కష్టం అది. సార్ అంత లేవండి, నేను ఓకే వచ్చి ఇట్లా చూసిపోదాం. ఆయన ఒక్క మాట అప్పుడే, నీకు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేయి, రేపు నుంచి వచ్చేయి అన్నాడు. అంతే, డబ్బులతో పని లేదు, ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇద్దు, ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు ఇచ్చేసే, నువ్వు రేపు నుంచి వచ్చేయి అన్నాడు. అంతే, అదృష్టం అసలు. ఆ తర్వాత సప్లిమెంట్ ఆయన ఇచ్చేది, ప్రోటీన్ అవి ఉంటాయి కదండి, ఆయన్ని ఇచ్చి ఫ్రీ ఇచ్చేది. అంటే ఎందుకో మరి అంటే నాకు చెప్పలేదు, నేను చెప్తున్నా ఫేస్లో ఉన్న అట్రాక్షన్, ఫేస్లో అట్రాక్షన్ అని కదండి, ఏదో నా అదృష్టం మెయిన్ అది.
అలా కలిసి వచ్చింది నాకు ఆయన. మళ్ళీ నేను నాకు ఇంకోటి అండి, కాక పట్టి అలవాట్లేదు, ఎవరిని ఇంతవరకు పట్టలేదు నేను. అసలు ఎవరు నేను వచ్చి నాకు ఏంటి సార్ నేను అడగలేదు. అది లేదు కానీ ఏదో అదృష్టం ఉంది అనిపిస్తుంది నాకు అంతే. బట్ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు బ్రో, మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఇప్పుడు మనం కలిసింది కూడా ఫస్ట్ టైం, బట్ మీరు చాలా ఏదో ఒక బ్రదర్స్లా ఒక ఫ్రెండ్స్లా మనసు పూర్తిగా మాట్లాడతారు. అది అక్కడ నచ్చుతారు మీరు జనాలందరికీ నాకు తెలుసు. సో ఏదో మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడకుండా చాలా ఫ్రీగా. అంటే నాకు యాక్టింగ్ చేయడం రాదు, నాకు చెప్పాను ఫస్ట్ నుంచి యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాదు అసలు, నేను మాట్లాడలేను అట్లా నీట్గా మాట్లాడాలి, ఒక పద్ధతిగా అదే రాదు. అంటే హార్ట్ఫుల్గా మాట్లాడదాం, ఇదే గ్రేట్. హార్ట్ఫుల్ మనసుతో మాట్లాడడం అనేది. అదే. సో సినిమా ఛాన్స్ ఎలా? సినిమా ఛాన్స్ కూడా నేను చెప్పాను, గ్యావిన్ సార్ కోచ్ అదే ఇస్తూ నేను అదే నాకు ఆయన అప్పటికి కూడా పోలీసే. అది అప్పుడు కూడా సినిమా కోసం ట్రై చేసి పోలీస్ చేస్తే బాగా చేస్తే. అంటే ఇంకొకటి అండి, నేను ఒక సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఎస్పీ గారు నన్ను చూశారట. నాది యాక్చువల్ నాకు ఫస్ట్ పోలీస్ వచ్చింది, అంటే ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్కు ముందు అది స్టాంప్ కొడతారు. అది స్టాంప్ వచ్చినప్పుడు ఆ టైంలో నాది డేట్ ఆఫ్ బర్త్ 1 month తక్కువ ఉంది నాది. 1 month తక్కువ ఉంది. అప్పుడు చూసుకున్నారు వాళ్ళు. చూసుకున్న తర్వాత ఆయన పిలిచి, అమ్మ ఇది నీకు తక్కువ ఉంది, సారీ, బట్ నీకు ఒకటి మాత్రం మంచి ఫిజిక్ తయారు చేసుకో, ఎప్పుడైనా వస్తుంది. ఆయన నంబర్ కూడా ఇచ్చారు అప్పటి రోజుల్లో. కానీ అప్పుడు ల్యాండ్లైన్ కదండి, ఇప్పుడు అంటే మొబైల్ ఈజీ. అప్పుడు ల్యాండ్లైన్ సార్ ఇచ్చాడు, కానీ అది పెద్ద అప్పుడు తెలియదు మనకు. నంబర్ చేంజ్ అయిపోతుంది ల్యాండ్లైన్. అప్పుడు ఫోన్ చాలా కష్టం. ఇప్పుడు అంటే చాలా, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలంటే చాలా ఈజీ ఇప్పుడు. అలా అయిపోయింది. అది మైండ్లో ఉంది నాకు, ఆ ఎక్సర్సైజ్ బాడీ పెంచితే. ఇంకోటి 10 మందిలో ఒకరు కొత్తగా కనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు కామది. ఇప్పుడు మన సెలక్షన్కి పోయినప్పుడు కూడా సాలిడ్గా ఉండి అన్నం అనుకో కొంచెం ఏదో కొంచెం హెల్ప్ చేస్తారు. అది ఆ మైండ్లో ఉండి అలా ఎక్సర్సైజ్ చేసే టైంలో నాకు ఇక పరిస్థితి కూడా తెలుసు మనది ఎట్లా ఉంది అప్పుడు. ఆ టైంలో ఒక ఆయన వచ్చి, వేణు అనే ఫ్రెండ్ ఉంటాడు, ఆ మూవీ చేస్తుంటాడు, మూవీస్లో చేస్తుంటే భయ్య ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మన అతిథి షూటింగ్ జరుగుతుంది, మన పద్మాలయ స్టూడియోలో. మలైక సాంగ్ జరుగుతుంది, ఏది మన అందులో ఐటమ్ సాంగ్ ఉంటుంది, పగలైన నాకు ఓకే, ఆ సాంగ్ జరుగుతుంది. యాక్చువల్లీ అంతకుముందే చెయ్య 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 ఆ సాంగ్ దిల్సేలో పెద్ద ఫేమస్. ఆమె పెద్ద ఫ్యాన్స్ అయిపోయినప్పుడు ఆమె ఉందంటే భయ ఒకసారి చూపెట్టు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసే వాళ్ళు ఉంటే షూటింగ్కి తీసుకెళ్ళి మీరు అడిగాను చూపి అని. అంటే ఎవరికైనా ఆర్టిస్ట్ చూడాలని ఉంటుంది కదా ఆమెనది. అంటే అబద్ధం ఎందుకు, చెయ్య చాలా పెద్ద హిట్ అటు అసలు ట్రైన్లో ఆ సాంగ్. అసలు ఇప్పటికీ కూడా అది చాలా మంది చూస్తూ ఉంటారు సాంగ్. చూద్దాంలే అని చెప్పి అంటే తీసుకెళ్ళి లంచ్ టైం ఏదో ఉంటే అందరు ఎవరు లేరు. సురేందర్ రెడ్డి గారు లంచ్ చేస్తున్నారు. ఆయన డైరెక్టర్ అని మాకు తెలియకుండా మేము వచ్చి ఆ హీరోయిన్ ఎప్పుడు వస్తుంది ఇంకా గంట ఎవరు ఉంటారు, పోదాం అక్కడే అనుకోని పక్కన డైరెక్టర్ అంటారు. అంటే తెలియదు రియల్ అంటే మన సినిమా వాళ్ళు తెలియదు పెద్దగా అప్పుడు, అంటే హీరోస్ తప్ప. అప్పుడు ఆయన కరెక్ట్గా గేట్ బయటికి వెళ్తా ఉన్నాము. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన రన్నింగ్లో వచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత తెలిసింది. వచ్చి సార్ రమ్మంటుండు, సార్ రమ్మంటు తిడతాడు, ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏదో అక్కడ అన్నాం అది అంటే తెలియదు. ఆయన ఎవరంటే ఆయన పక్కనే మాట్లాడినాం మేము. సరే పోయినాం, దగ్గరికి పోయినాక పిలిచి ఇలా చూసి ఆర్టిస్టా అని నోటు సడన్గా వచ్చింది. అవును సార్ అన్న. అంటే తిడతారు అన్నాడు, ఆర్టిస్ట్ అంటే ఎవరు ఏమన్నారు, అవును సార్ అన్న. ఈయనకు డేట్స్ ఇచ్చేయండి అన్న. డేట్స్ అంటే నాకు తెలియదు ఫస్ట్. నేను డేట్స్ అంటే నేను ఎవరైతే రమేష్ అనేట ఆయన ఉన్నాడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో ఆయన రమేష్ డేట్స్ ఇచ్చాను. ఆ డేట్స్ ఎవరు ఆయన అంటే నేను చూస్తే నేను అడుగుతున్నాను, ఎవరన్నా ఆయన భయ్యా డేట్స్ ఏంది అన్న. డేట్లు ఇచ్చానంటే డేట్లు ఏంది, ఇప్పుడు నువ్వు సినిమాలకు తెలియ కూడా బయట డేట్లు ఇచ్చానంటే ఏంది, ఏం డేట్లు అసలు అర్థం కాదు అసలు. అనిపిస్తుంది నీకు ఒక నిమిషం. నా పక్కన నువ్వు సైలెంట్ ఉండి అంటాడు నా పక్కన ఫ్రెండ్, ఆయనకు తెలుసు. తర్వాత మరి ఎంత అమాయకత్వం అంటే అప్పుడు ఇచ్చిండ్రు, ఈ డేట్లు షూటింగ్ సార్ అని ఇచ్చిండ్రు. ఆ డేట్ రాసి నా నంబర్ తీసుకున్నారు. నేనుండి డైరెక్టర్ సార్ మా ఫ్రెండ్ ఒకటి ఉంది సార్, మా ఫ్రెండ్ ఒకటి అండి, ఇద్దరం ఒకే బైక్లో వస్తాము. జరిగింది ఇది జరిగింది. నేను డైరెక్ట్ అడిగేసినానండి, అంటే మనకు తెలియదు కనుక. మా ఫ్రెండ్ కూడా డేట్లు ఇవ్వండి, ఇద్దరం కలిసి వస్తాము. అరే ఈయన కూడా ఈయనకు ఇద్దరికి ఇచ్చిండ్రు వాళ్ళు, ఇచ్చిన మేమిద్దరం కలిసి. అంటే నాకు తెలియదు కదా,
ఈయన కూడా ఇస్తే అంటే మనకి అడగాలని కూడా తెలియదు, ఇది అడగొచ్చు అడగాలని తెలియదు అప్పుడు తెలియదు కనుక సార్ మా ఫ్రెండ్ కూడా ఇవ్వండి, మా ఫ్రెండ్ కూడా ఇస్తే మేము ఇద్దరం కలిసి వస్తాము అంటే బైకే కదా అప్పుడు, ఇద్దరం కలిసి బైక్ మీద ఒకే బైక్ మీద వస్తాం సార్ అన్నాను. సరే ఆయన చూసి ఒకే నెంబర్ కూడా తీసుకొని చెప్పి ఇద్దరికి ఇచ్చేసిండ్రు. అట్లా వచ్చింది అవకాశం కూడా. అంటే అవకాశం అంటే ఏం లేదు, నేను ఓన్లీ అప్పుడు మనీ ఏదో ఒకటి 1000 రూపీస్ వస్తాయి, పాకెట్ మనీ అంతే. 1000 రూపీస్ డైలీ 1000 రూపీస్ ఏదో అన్నారు వాళ్ళు, 1000 రూపీస్ ఇచ్చారు మనకు. ఆ 1000 బాగా పెద్ద, ఇప్పుడు 1 lakh వాల్యూ. ఏంటి ఆ సినిమాలో మీరు లాస్ట్లో క్లైమాక్స్లో ఒక మీరు చూస్తే తెలుస్తుంది, అది లాస్ట్ వచ్చి మహేష్ బాబు గారిని కొట్టాలి. ఓకే, అప్పుడు అసలు వచ్చేది కదా, ఏం తెలియదు అసలు. మహేష్ బాబు గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఫుల్. ఇప్పుడు ఆ సీన్ చెప్తే నవ్వుతారు ఇప్పుడు కూడా, ఆ రోజు జరిగిన విషయాలు. ఏది చెప్పండి. మీరు మహేష్ బాబు గారి కంటే హైట్, ఎక్కడి నుంచో కనపడతారు కదా, అరే ఇలా చూడు, అరే ఆ అబ్బాయి ఎవరు బ్రాహ్మ ముందుకి. అది జరిగిపోయి కూడా విచిత్రంగా జరిగింది. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ గురించి బాంబే విలన్ ఇది ఇచ్చారు, ఒక మంచి ఫైటర్ ఆయన. ఫైటర్ ఇచ్చి సాలిడ్గా ఉండాలి, అది వచ్చి ఫస్ట్ లీడ్ తీసుకునే క్యారెక్టర్. అలా వచ్చి ఫస్ట్ మహేష్ బాబు గారిని కొట్టాలి. ఫస్ట్ చెస్ట్ మీద కొడితే చెస్ట్ కట్ అవుతుంది, ఇక్కడ కొడితే షోల్డర్ కట్ అవుతుంది, 3 కట్లు కొట్టాలి, 3 సార్లు కొట్టాలి. అప్పుడు ఆయన ఎమోషన్ అది కొట్టి తీసుకొని కొడితే వీడు ఎగిరి పడతాడు. యాక్చువల్ అది యాక్టింగ్ రాదు, రన్నింగ్ అంటే చేస్తాము. అడిగిండు నన్ను సురేందర్ రెడ్డి గారు అడిగారు, బాగా రన్నింగ్ చేస్తావు. సూపర్ సార్, రన్నింగ్ అయితే బాగా చేస్తా. మనం రన్నింగ్ చేస్తామని ఎక్స్ప్రెషన్తో రన్నింగ్ రాదు కదా మళ్ళీ. అవును, అదొకటి ఉంటుంది. కెమెరా లాగా ఉంది, ఓ జిమ్మి ఉంది, అది 3-4 కెమెరాలు పెట్టి రన్నింగ్ అంటారు. అది 1/2 కిలోమీటర్ వచ్చి రావాలి మళ్ళీ, అది కూడా ఓ హాఫ్ డే అయిపోయింది. అది ఇంకోటి ఎమోషన్, తెలియని ఎమోషన్ విచిత్రంగా ఉంటుంది ఎక్స్ప్రెషన్. అది నువ్వు కెమెరా ముందు వచ్చి నవ్వు కొత్త నవ్వుతే ఫ్రీగా నవ్వలేడు అంటుంటాడు అసలు. అక్కడ మహేష్ బాబు అది వచ్చి ఆయన కొట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. మనం కొట్టాలి, డైరెక్ట్ కొట్టేస్తాం, అదే ప్రాబ్లం, మనకు రాదు అసలు. హీరోకి తగలరాదు, మళ్ళీ హీరోకి అది మళ్ళీ ముందు చెప్తా ఉంటారు కదా పక్కల, హీరోకి తగిలితే చాలా డేంజర్, జాగ్రత్త. అసలు మన సగం చంపేస్తారాడ మహేష్ బాబు గారు. అదే వరకు అయిపోయింది, రాలేదు. ఇక తర్వాత ఆయన పిలిచి అయిపోయింది, అవట్లేదు టేక్. సురేందర్ రెడ్డి గారు చేంజ్ చేద్దాం, వేరే వాళ్ళని పెడదాం అని. అది చిన్న షారీ, అది పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు చాలా చిన్నదే, బట్ అప్పుడు తెలియదు. అలా జరిగిపోయి మహేష్ బాబు గారు లేదు ఆయనే చేయాలి అని చెప్పి మళ్ళీ పద్మరా స్టూడియోకి తీసుకొచ్చి ఒక రోజు ప్రాక్టీస్ చేయించి, ఆ రోజు అవ్వలేదు, రాదు ఎంట్లో ఎలా వస్తుందని మనం యాక్టర్ అయిపోయి మనకు తెలియదు కూడా. మహేష్ బాబు గారు పిలిచారు మళ్ళీ వచ్చి రోజు ఆయనే, మహేష్ బాబు గారు స్పెషల్గా నాకు ఇచ్చింది ఆయన, ఇది చేసింది ఆయన, మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ పెట్టించింది కూడా ఆయనే. ఆ రోజు షూటింగ్ ఆపేసి ఆ సీన్ ఆపేసాను. నెక్స్ట్ డే నాకు మరీ స్పెషల్గా ప్రాక్టీస్ ఇక్కడ పద్మలా స్టూడియోలో ఇంకో డేటు అసలు అవన్నీ చేయించి అలా జరిగింది. అదృష్టం ఏదో అది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేదు నాకు పెద్దగా, అంటే అది కూడా నేను లేదు, ఓన్లీ డబ్బులు ఖాళీ ఉండడం టైంలో. అదే టైంలో పరుగు అంటే ఇంకా చిన్న చేశారు, పరుగు అంటే సినిమా చేయలేదు, ఇలా వచ్చాను అంతే. అది సినిమా చేద్దామని లేదు నాకు, ఖాళీ ఉండడం డబ్బులు వస్తుంది అంతే. అదే లేదు, ఒక మనం టైం పాస్ కోసం, పాకెట్ మనీ కోసం చేస్తున్నాం. టైం పాస్ కదండి, ఓన్లీ పాకెట్ మనీ. నిజాయితీ అదే నాకు. అంటే నేను ఇంట్లో ఉండాలని నాకు తెలియదు కూడా. అది కూర్చోండి, రాజమౌళి గారి ముందు మనం కూర్చుంటామా, అదే అప్పటికే అసలు ఛత్రపతి ఇవన్నీ ఉన్నాయి. అవును, అది తెలియని ఒక భయం ఉంటుంది ఆయన అంటే. అసలు ముందర ఇట్లా ఉన్నది, చూసో అని చెప్పి